హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ టాక్స్. నేను మీ డానీ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అప్కమింగ్ మొబైల్ ఫోన్స్ ఇన్ జూలై అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నథింగ్ నుంచి అనమాట. నథింగ్ ఫోన్ 3 అయితే లాంచ్ చేస్తున్నారు. ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 4 అయితే యూస్ చేశారు. అండ్ ఇందులో హైలైట్ థింగ్ వచ్చేసరికి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన గ్లిఫ్ మ్యాట్రిక్స్. సో ఇందులో అయితే మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ కెమెరాస్ విషయానికి వచ్చేసరికి 350 మెగాపిక్సెల్ కెమెరాస్ని అయితే యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. అండ్ 1.5K AMOLED డిస్ప్లేని అయితే తీసుకొని వచ్చారు విత్ 5200 mAh బ్యాటరీ విత్ 90 watts ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus Nord 5 అండ్ Nord CE5. సో OnePlus Nord 5 గురించి మాట్లాడుకుంటే ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి 8S Gen 3. అండ్ కెమెరాస్ విషయానికి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ని అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా అనేది యూజ్ చేశారు. అండ్ 1.5 AMOLED డిస్ప్లేని అయితే వీళ్ళు తీసుకొని వస్తున్నారు. అండ్ 6700 mAh బ్యాటరీ విత్ 100 watts ఛార్జింగ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు Nord CE5 వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 8350. బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసరికి 50+8 మెగాపిక్సెల్ కెమెరాస్ని అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి Full HD+ AMOLED డిస్ప్లేని అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ విత్ 7100 mAh బ్యాటరీ విత్ 80 watts ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి. శాంసంగ్ అయితే జూలై 9th అయితే అన్ప్యాక్డ్ ఈవెంట్ని అయితే కండక్ట్ చేస్తుంది. సో అందులో Z Fold 7 అండ్ Z Flip 7 అయితే లాంచ్ చేస్తారు. Z Fold 7 వచ్చేసరికి 8 Elite ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తారు. అండ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని అయితే యూజ్ చేస్తారు. అండ్ 7.6 inch AMOLED డిస్ప్లేని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సామ్సంగ్ Flip 7లో వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి Exynos 2500 ప్రాసెసర్. అండ్ ఇందులో యూజ్ చేసిన డిస్ప్లే వచ్చేసరికి 6.8 inch AMOLED డిస్ప్లేని అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వివో నుంచి Vivo X200 FEని అయితే లాంచ్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్. అండ్ ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 9300 అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ని అయితే మీరు చూడబోతున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇందులో యూజ్ చేసిన డిస్ప్లే వచ్చేసరికి 6.3 inch 1.5K AMOLED డిస్ప్లేని అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. 6500 mAh బ్యాటరీ విత్ 90 watts ఛార్జింగ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ది కూడా వివో నుంచే Vivo X Fold 5 అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 అయితే యూజ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8.03 inch AMOLED డిస్ప్లేని అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇందులో ఉన్న బ్యాటరీ అయితే 6000 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ది వచ్చేసరికి ఒప్పో నుంచి Oppo Reno 14 సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్. సో ఇందులో అయితే Oppo Reno 14 Pro, Oppo Reno 14 అయితే ఉండబోతుంది. సో 14 Pro వచ్చేసరికి ప్రాసెసర్ Dimensity 8450 అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది. అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లేని అయితే వీళ్ళు యూజ్ చేస్తారు. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 6200 mAh బ్యాటరీ విత్ 80 watts ఛార్జింగ్ని అయితే ఇస్తున్నారు. అండ్ Reno 14 ఫోన్కి వచ్చేసరికి ప్రాసెసర్ Dimensity 8350 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది. అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 6000 mAh బ్యాటరీ. వీళ్ళైతే 80 watt ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ Galaxy M36 ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఇందులో యూజ్ చేయబోయే ప్రాసెసర్ వచ్చేసరికి Exynos 1380 అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉండబోతుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా Full HD+ AMOLED డిస్ప్లేని అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఇందులో బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ విత్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆరెంజ్ టాక్స్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్ టెక్. బాయ్ బాయ్ నౌ.